చికెన్ దమ్ బిర్యానీ చేయడం చాలా కష్టం అనుకునే వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి. మీ ఒపీనియనే మారిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా క్విక్గా చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. అయితే ఈ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెలోనే మీరు కావాలనుకుంటే ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసేసుకొని ఉంచేసుకోవచ్చు. నేనైతే అలానే చేశాను. మళ్ళీ ఎలాగో ఇందులోనే కలపాలి కదా అని చెప్పేసి అందులోంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్ తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఆ ఫ్రైడ్ ఆనియన్లో ఒక 3/4 కేజీ బిర్యానీ కట్ చికెన్ వేసుకున్నానండి. అలాగే చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, చిన్న బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా మసాలాలన్నీ అండి. కారం, ఉప్పు, పసుపు, జీరా, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా వేసి బాగా చికెన్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక 1/4 కిలో వరకు పెరిగేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలోని వాటర్ వేసుకొని వాటర్ని బాగా తెరలనివ్వాలి. వాటర్ తెరులుతున్నప్పుడు హోల్ బిర్యానీ మసాలాస్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్ వేసుకొని ఇలా బాగా తెరలనివ్వాలండి. ఇలాగ బాగా తెరిలితే వాటర్లోకి మసాలాలన్నీ బాగా దిగుతాయండి. అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలాగ ఒక 1/2 టీ స్పూన్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకుంటే రైస్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా వస్తాయండి. తర్వాత నేను ఒక 2 అవర్స్ ముందే బాస్మతి రైస్ని నానపెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఉప్పు సముద్రం నీళ్ళంత ఉప్పుగా ఉండేలా చూసుకుంటే బిర్యానీకి పర్ఫెక్ట్గా పడుతుందండి రైస్ ఉడికినప్పుడు. ఇలాగ ఒక 5 మినిట్స్కి నాకు ఇలాగ రైస్ ఉడికిందండి. దాని తర్వాత ఒక 10 మినిట్స్ ఇలాగ బాయిల్ చేసుకుంటే హై ఫ్లేమ్ పైన ఇలాగ ఒక 70 to 80% అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే నైట్ అంతా మ్యారినేట్ చేయొచ్చు, లేదనుకుంటే ఒక మినిమం ఒక 1/2 అవర్ అన్న మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ రైస్ని అంతా లేయర్స్లా వేసుకొని పైన కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్ మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని పైన కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలండి. అలాగే నేను ముందుగా ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకున్నానండి. మీరు ఫుడ్ కలర్ లేదు, ఇష్టం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం వేసుకున్న తర్వాత గీని కొంచెం బాగా అంచుల నుంచి మొత్తం పట్టేలాగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టార్ ఐటమ్ రోజ్ వాటర్ వేసుకోవాలి. నార్మల్ మనం యూజ్ చేసే రోజ్ వాటర్ సరిపోతుంది. దాన్ని ఎక్కువ వేస్తే బాగోదు కాబట్టి నేను చేతిలో తీసుకొని కొంచెం వేసుకున్నాను, అంత తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం టిష్యూస్ తోటి దమ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ మీరు మైదాపిండి ముద్దను కూడా అంచులకి పెట్టేసి క్లోజ్ చేసి దమ్ చేసుకోవచ్చు. నేను రైస్ ఉడికించిన వాటర్ని పైకి మూతలా పెట్టేసి దమ్ చేసుకున్నానండి. ఒక లో ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దించి ఒకసారి చెక్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఉడకలేదు అనిపిస్తే కనుక మీరు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే సరిపోతుంది. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.